మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ చీఫ్ షంబీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత చిరుమర్తి రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు సిల్వర్ మనోజ్ కుమార్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓసారి బీఆర్ఎస్ అని మరోసారి కాంగ్రెస్ పార్టీ అని అనడం సమంజసం కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మొన్న మేము బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అని మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని క్లారిటీ లేదు, మాకు తెలిసలేదు. కార్యకర్తలతో అందుబాటులో లేడు, ప్రజలకు అందుబాటులో లేడు. ఆ మీటింగ్ పెట్టుకొని మా శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారిని, ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు గారిని ఇద్దరిని ఆహ్వానించి పిలిపించుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ లో మేము అడిగింది ఏంటంటే, ఆర్కేపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మాకు ఆ స్పష్టత తెలియక స్పష్టత కావాలని కోరుతున్నాం. ఆ స్పష్టత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఉన్నారా? అయితే ఆ మీటింగ్ లో మా పార్టీ ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్న 2 సార్లు ఎమ్మెల్యేని, మా రక్తం చిందుకొని గెలిపించుకున్న ఎమ్మెల్యేని మేము తిట్టుకుంటే పక్కన పార్టీ పక్కన కార్యకర్తలకు పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ చిరమూర్తి రాజు అనే వ్యక్తికి ఏం సంబంధమో మాకు అర్థం కాలేదు. మా ఆల్విన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి కాదు. చిరమూర్తి రాజు అనే వ్యక్తి ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటారో కూడా తెలియదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఏం సంబంధం? నీకు ఏం సంబంధం అయ్యా చిరమూర్తి రాజు? ఏడున్నావు నువ్వు? నువ్వు ఉంటుంది కదా, నీ ఓటు అక్కేడుంది? నువ్వు ఏ పార్టీ? విశాఖ